हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम्। मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं। करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणम्। कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम्। यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं। सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम्। समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम्। भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्। दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम्। गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनम्। नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम्। समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं। विदग्धगोपिकामनोमनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं। यदा तथा यदा यदा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं శ్రీగురుభ్యో నమః. ఓ పరీక్షితు, స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో బ్రహ్మాండం యొక్క కేంద్రస్థానం ఉందయ్యా. ఆ కేంద్రస్థానంలో సూర్యుడున్నాడు. సూర్యుడు సూర్యుడికి బ్రహ్మాండగోళానికి మధ్యలో 25 కోట్ల యోజనాలు నిడివి కలిగింది అనేటువంటి విశేషాన్ని చెప్పారు. ఇక్కడ సూర్యుడు అనగానే మనం చూస్తున్నటువంటి సూర్యుడు, మన భూమండలము, తరువాత బ్రహ్మాండ మండలాలు ఈ యాంగిల్లో కాదు ఆలోచించవలసినటువంటిది. మన దృష్టి అంతా కూడా ఎలా ఉండాలంటే సూర్యుడు అనే ఇక్కడ చెప్పబోయేటువంటి మార్తాండు కానీ లేకపోతే హిరణ్యగర్భుడు అని పేరు వచ్చినటువంటి సూర్యుడు ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క వెలుగుల రూపంగా వ్యక్తమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని సూర్యుడు అంటారు. సో మనకి హృదయం దేహానికి హృదయం మనకి ఏ విధంగా అయితే మధ్యలో ఉంటుందో అదేవిధంగా సమస్త బ్రహ్మాండాలన్నిటికీ మధ్యస్థానంలో పరమాత్మ సూర్యుడి యొక్క రూపంలాగా, ఆదిత్యుడి యొక్క రూపంలాగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు, వ్యక్తమవుతూ ఉంటాడు. అది స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ సోర్స్ అంటారు. కాబట్టి ఆ సోర్స్లో నుంచే ఆ సూర్యమండలంలో ఉండేటువంటి ఎనర్జీయే మాయాశక్తి రూపం కింద వచ్చి మనం చూస్తూ ఉండేటువంటి ఈ బ్రహ్మాండాలు, తర్వాత ఈ గెలాక్సీలు, ఇవన్నీ కూడా ఆ సూర్యమండలంలో నుంచి బయటకు వచ్చి ఫార్మ్ అయినటువంటివే తప్ప మరేం కాదు. ఇప్పుడు భూమండలము అనేటువంటిది ఏమిటంటే మన భూమి, అంగారకుడు, బృహస్పతి ఇలాంటి రకరకాలైనటువంటి గ్రహాలలో ఉండేటువంటి పదార్థమయమైన మ్యాటర్ ఉంది చూసారా, అటువంటి మ్యాటర్నేమో భూమండలము అంటారు.
ఇదంతా ఎక్కడుంటుంది? స్పేస్లో ఉంటుంది కాబట్టి అంతరిక్షము అంటారు. ఈ అంతరిక్షంలో ఈ బ్రహ్మాండ గోళాలకి తరువాత ఈ పదార్థమయమైనటువంటి వాటికి మధ్యలో పరమాత్మ స్వరూపమైనటువంటి మార్తాండ స్వరూపమైనటువంటి హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి తేజోమయమైనటువంటి ఎనర్జీ సోర్స్ ఉంటుంది. దానిని సూర్యమండలము అంటారు. ఆ సూర్యమండలం యొక్క చాలా సూక్ష్మమైనటువంటి అంశయే మానవుల యొక్క హృద్దేశే తిష్టతి అన్నారు. హృదయంలో, మన హృదయ మధ్యంలో ఒక చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నం అంటే అది స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ అంతరిక్షం. దాంట్లో ఈ సూర్యుడు అనేటువంటి మినుకుమని చెప్పి ఆ బ్రహ్మాండమైనటువంటి సూర్యుడి యొక్క అదే మన హృదయం మధ్యంలో వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా సమస్త జీవుల యొక్క హృదయాలలో ఆ బ్రహ్మాండమైనటువంటి హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి ఆ సూర్యుడి యొక్క తేజస్సు వెలుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిన తరువాత సూర్యేణ హి విభజ్యంతే దిశఖం ధౌర్మ్య హి విధా స్వర్గాపవర్గౌ నరకారసౌకాంసి చ సర్వశః. తర్వాత దిక్కులు, మనం దిక్కులు చూస్తూ ఉన్నాంగా, 4 దిక్కులు. అదేవిధంగా ఆకాశం, అంతరిక్షం, భూమి, స్వర్గం, బ్రహ్మలోకం, నరకాలు, రసాతలాలు, ఈ మొదలైనటువంటి ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, తరువాత ఈ సర్వప్రకాశరములు అయినటువంటి భాగములన్నీ కూడా సూర్యుడి చేత విభాగము చేయబడుచున్నవి. సూర్యేణ, ఈ సూర్యుడి చేత ఏం చేయబడింది? విభజ్యంతే, విభజింపబడింది. అంటే ఇది సెంటర్లో ఉంటుంది. ఈ సెంటర్లో ఉండేటువంటి పరమాత్మకు 8 దిక్కుల్లోనూ కూడా ఏమిటి? విభజ్యంతే. ఆ సూర్యుడు, ఆ సూర్యేణ హి విభజ్యంతే దిశః, దిక్కుల్ని, ఖం అంతరిక్షాన్ని, తర్వాత భూమిని, స్వర్గాన్ని, బ్రహ్మలోకాన్ని, నరకాల్ని, రసాతలాల్ని, ఇక ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా దేనికి దానికి సెపరేట్ చేసి, వేరు చేసి విభజ్యంతే. ఆ సూర్యుడు విభజిస్తూ ఉన్నాడు. మన సూర్యుడు ఏమిటున్నాడు? మన సూర్యుడు ఇట్ ఈజ్ ఎ స్మాల్ స్టార్. అది మనం చూస్తున్నటువంటి సూర్యుడు. ఇప్పుడు ఈ సూర్యుడు మన గెలాక్సీలో ఒక మూలకు ఉంటాడు. ఇలాంటి సూర్యుడిని లక్షలాది సూర్యుడిని మింగేసేటువంటి నక్షత్రాలు ఉన్నాయి ఈ గెలాక్సీస్లో. కాబట్టి ఈ సూర్యుడు ఆ సూర్యుడికి ప్రతీక. ఆ సూర్యుడిని మనకు గుర్తు తెచ్చడం కోసం అని చెప్పి ఈ సూర్యుడు మన భూమండలానికి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉండి మనలాంటి జీవులందరినీ బతికిస్తున్నాడు, ప్రాణశక్తి ఇస్తున్నాడు, సమస్తమైనటువంటి వృక్షజాలాన్ని పెంచి పోషిస్తున్నాడు, వర్షాది ఋతువుల్ని కల్పిస్తూ ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మాండమైనటువంటి సూర్యుడి యొక్క ఒకానొక అంశ. కాబట్టి ఆ సూర్యుడు, ఆ హిరణ్యగర్భుడు, ఆ మార్తాండు వీటిలన్నిటినీ కూడా సెపరేట్ చేశాడు. బ్రహ్మలోకాన్ని పైన, తర్వాత స్వర్గలోకాన్ని ఈ పక్కన, నరకలోకానికి ఈ పక్కన, ఇలాగనమాట. సూర్యేణ హి విభజ్యంతే దిశః ఖం ధౌర్మి భిదా స్వర్గ అపవర్గ నరక రసౌకాంసి చ సర్వశః. వీటిలన్నిటినీ కూడా సెపరేట్ చేసి తాను మధ్యలో ఉన్నాడయ్యా సూర్యుడు. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి సూర్యుడు ఏం చేశాడు అంటే గుండెను ఒక పక్కన, ఊపిరితిత్తును ఒక పక్కన, మూత్రపిండాలను ఒక పక్కన, వీటిని ఒక పక్కన, ప్రేవులను ఒక పక్కన, వీటిలన్నిటినీ కూడా ఏ విధంగా అయితే అది సెంటర్లో ఉండి అన్నిటినీ సెపరేట్ చేస్తుందో ఆ విధంగా ఆ సూర్యుడు ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి పరమాత్మ, అది సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి అది అలా సెపరేట్ చేస్తుందయ్యా అని చెప్పి 46వ శ్లోకంతో మనకి 20వ అధ్యాయాన్ని ముగింపు చేస్తున్నారు సుఖబ్రహ్మ. దేవతిర్మనుష్యాణం సరీసృప సవీరుధాం సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగీశ్వరః. దేవతిర్యక్ మనుష్యాణం, దేవతలు, పశుపక్షాదులు, తర్వాత మానవులు. సరీసృప సవీరుధాం, సరీసృపాలంటే పాకేటువంటి ఏదో తేళ్ళు, జర్రులు, బొద్దింకలు,
ఏదో పాములు ఇవన్నీ ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా సరీసృపాలు అంటారు. తర్వాత రుధాం అంటే ప్రాకేటువంటివి. ఏమిటి ప్రాకేటువంటి? చెట్లు తీగలు ఇవన్నీ కూడా చెట్లను అనుకుని పాకుతూ ఉంటాయి కదా, ఏదో ఆనపాదని, పొట్లపాదని, కాకరపాదని, ఈ పాదని, ఆ పాదని, ఇలా తీగల ద్వారా పాకేటువంటివి, భూమి మీద చరించేటువంటివి. వీటిలన్నిటినీ కూడా అన్ని జీవులకి సర్వజీవనికాయానం, ఈ జీవుల యొక్క నికాయం అంటే అన్ని అని అర్థం అన్నమాట. ఈ గుంపులుగా ఉండేటువంటి వీటిలన్నిటికీ కూడా సూర్య ఆత్మ, ఆ సూర్యుడే ఆత్మరూపంలో ఉన్నాడు. ఎవడు? ఆ పరమాత్మ అయినటువంటి మార్తాండ హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి ఆ సూర్యుడే దేవతిర్యక్ మనుష్యాణం సరీసృపసి వీరుధాం, వీటిలన్నిట్లోనూ కూడా తాను చిన్న అంశ రూపంలో ఆయన అలా మెరుస్తూ ఉన్నాడయ్యా. ఎలాంటిది అంటే, ఉదాహరణకి ఒక అద్దం ఉందనుకోండి, అద్దం 1000 ముక్కలు అయిపోయింది అనుకోండి. ఆ 1000 ముక్కలు అయిపోయినటువంటి అద్దంలో పైన సూర్యుడి యొక్క ప్రతిబింబం ఒక్కొక్క ముక్కలో ఏ విధంగా అయితే ప్రతిఫలిస్తూ ఉంటుందో, అలాగ మనం చూస్తూ ఉండేటువంటి ఈ సమస్త మానవుల్లోనూ 84 లక్షల జీవరాశుల్లోనూ మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్రాల్లోనూ వీటన్నిటిలోనూ కూడా ఆ పరమాత్మ ఆత్మ కింద అంటే వాటి యొక్క ప్రాణశక్తి స్వరూపం కింద సర్వజీవ నికాయానాం సూర్య ఆత్మదృగీశ్వర అలాగ ఉన్నాడు. ఉండి మనం వాటిని చూడగలుగుతున్నాము అంటే మనం దేని ద్వారా చూస్తూ ఉంటామండి? కంటి ద్వారా చూస్తూ ఉంటాంగా. సూర్య దృక్ ఈశ్వర, మన చూపుకి, మన కంటికి చూపు ఉందిగా, మన కన్ను చూస్తోందిగా. అందువల్ల సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా, అన్ని ఇంద్రియాల కన్నా కన్ను చాలా ప్రధానమైనటువంటిది అంటారు కదా. కాబట్టి మనమే కాదు, సమస్తమైనటువంటి జీవులు కూడా చూసేటువంటి ఆ చూపు ఉందే, ఆ చూపునికి ఈశ్వరుడు ఎవరు, కంట్రోల్ చేసేటువంటి వాడు ఎవరు అంటే సూర్య ఆత్మ దృగి ఈశ్వర. ఆ సూర్యుడే మన కంటికి అధిష్టాన దేవత. ఇక రెండవది, మనలాంటి కళ్ళు లేనటువంటి జీవాలు ఉంటాయిగా, కళ్ళు లేనటువంటివి. ఆ జీవాలకి మిగతా ఇంద్రియాల ద్వారా చూడగలిగేటువంటి శక్తి ఉంటుందిగా. కాబట్టి ఆ చూడగలిగేటువంటి దృక్కుందే, ఆ చూపు ఉందే, ఆ చూపుకి కారణం ఎవరంటే సూర్య ఆత్మ దృగి ఈశ్వర. కాబట్టి మనలో ఉండేటువంటి జ్ఞాన సూర్యుడు, తెలుసుకునేటువంటి తేజోమయమైనటువంటి ఆ వెలుగుయే దృగి ఈశ్వర. మన కంటికి చూపు ఆయనే. మన కంటికే కాదు, సర్వజీవనికాయానాం సూర్య ఆత్మదృగీశ్వర. అన్నీ కూడా అలాగా చూస్తూ ఉంటాయి. మన చెట్లు కూడా చూస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. చెట్లు ఆకుల ద్వారా చూస్తూ ఉంటాయి. ఎలా చూస్తూ ఉంటాయి? ఆ సూర్యుడిని చూస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ సూర్యరశ్మిని ఆకులు పట్టుకుని పత్రహరితాన్ని తయారు చేసుకుని అవి అలా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సమస్త జీవులు కూడా చూస్తున్నాయి పైకి. ఎలా చూస్తున్నాయంటే మనలాంటి కళ్ళతో కాకపోవచ్చు. సింహం చూస్తుంది, ఏనుగు చూస్తుంది, ఎలక చూస్తుంది, పిల్లి చూస్తుంది, కోతి చూస్తుంది, అన్నీ చూస్తూనే ఉన్నాయిగా. ఆ చూపుకి ఈశ్వరుడు ఎవరు అంటే ఆయా జీవుల్లో సర్వజీవనికాయానాం సూర్య ఆత్మస్వరూపమైనటువంటి ఆ వెలిగే ఆ ఇంద్రియాలకి బలమిచ్చి దృక్రూపంలో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారయ్యా అని చెప్పి పరమాత్మ లేనటువంటి విధానాన్నే ఆయన ఆ విధంగా చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే విస్తృత భువన కోశవర్ణనం నామ 20వ. ఇది పంచమస్కంధంలో చాలా విస్తారంగా భువనకోశాలని వర్ణించినటువంటి 20వ అధ్యాయం ముగిసిందయ్యా పరీక్షితు అని మనకి మనలోనే ఉండేటువంటి పరమాత్మ యొక్క అంశస్వరూపమే మనకి ఆయన చూపించాడు. కాబట్టి హృద్దేశే తిష్టతి అర్జున అని చెప్పి మనలో ఉండేటువంటి ఆ వెలుగు స్వరూపుడైనటువంటి సత్య జ్ఞానం అనంతం నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆ సూర్యుడి లాంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉండడమే మనం చేయాల్సినటువంటి సాధన అని చెప్పిన తర్వాత అథ 21వ. ఇక 21వ అధ్యాయం పంచమస్కంధంలో 21వ అధ్యాయం
ఇక్కడ ఏం చెప్తాను, ఆ సూర్యుడి రథం యొక్క గమనం గురించి చెప్తా. ఆ పెద్ద సూర్యుడు, మనలో ఉండేటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అనేటువంటిది. ఆ సూర్యుడు ఏ విధంగా ప్రయాణం చేస్తాడు. మన సూర్యుడు మనకని బయట మనకి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి సూర్యుడి యొక్క గమనం ఎలా ఉంటుంది. మన శరీరంలోనే ఉండి మన శరీరం అనేటువంటి రథాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ సూర్యుడు ఏ విధంగా మన శరీరాన్ని గమనం చేయిస్తూ ఉంటాడు అనేటువంటి ఆధ్యాత్మిక భావాన్ని మనకి 21వ అధ్యాయంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ సుఖ ఉవాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణలక్షణతో వ్యాఖ్యాతః. భూమండలం యొక్క సంరచన ఈ విధంగా ఉందయ్యా. ఈ భూమండలం యొక్క పరిమాణాన్ని, దాని లక్షణాలని నేను వివరించి చెప్పాను. భూమండలం అంటే మన భూమికి సంబంధించింది చెప్పాడు. ఈ పదార్థమయమైన బ్రహ్మాండంలో చూస్తూ ఉండేటువంటి సమస్త భూమండలాల యొక్క పరిమాణం గురించి కూడా నేను చెప్పానయ్యా. భూవలయస్య భూమండలము యొక్క సన్నివేశ సంరచన అది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఏతాన్వాయ ఇంత మాత్రమే ప్రమాణ లక్షణత వాటి యొక్క విషయాన్ని వ్యాఖ్యాత నేను కొంచెం చెప్పాను కదా నీకు అన్నాడు. ఇక్కడ భూవలయస్య అని భూవలయము, వలయము అంటే ఏమిటి, రౌండ్ అని కదా అర్థం. అంటే ఏమిటి, మన మహర్షులకి పూర్వం ఎవడో కోపర్నికస్సో లేకపోతే ఇంకోడెవడో వచ్చి గ్రీస్ దేశస్థుడు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది మహర్షులు ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే భూవలయము అన్నారు. భూవలయము, వలయము అంటే గుండ్రంగా ఉండేటువంటిది, భూమండలము మండలాకారంగా ఉండేటువంటిది అనేటువంటి విషయం తెలుసు. ఇది కొత్తగా మనం వీళ్ళెవరో చెప్పారు అని చెప్పి వాళ్ళని మనం కాకా పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయిన తర్వాత ఏతేన హి దివో మండలమానం తద్విధి ఉపదిశంతి యథా ద్విదలయోర్నిష్పావాదీనాం తే అంతరేణాంతరిక్షం తదుభయసంధితం. ఈ భూగోళం యొక్క పరిమాణంతో స్వర్గం యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది. అంటే ఏమిటి, మన భూమండలం ఎంత ఉందో స్వర్గలోకం యొక్క పరిమాణం కూడా అంటే ఆ డైమెన్షన్స్ అంతే ఉంటాయి. ఈ రెండు లోకాలు అనుము మొదలు గింజల నుండి 2 దళముల వంటివనియు ఆ వివరములు తెలిసిన పెద్దలు చెప్తున్నారు. తర్వాత ఏమిటి అంటే అనుము మొదలగు గింజల మామూలు గింజ ఉంటుంది కదా, ఒక గింజ ఏదో చిక్కుడు విత్తనం ఏదో వేసాం అనుకోండి. ఆ చిక్కుడు విత్తనం వేసినప్పుడు దాంట్లో నుంచి అది మొక్క కింద వచ్చినప్పుడు 2 దళాలు వస్తాయి, 2 దళములు వస్తాయి. అదేవిధంగా ఈ భూమండలము తర్వాత ఈ స్వర్గము కూడా అనుము మొక్కలు గింజల నుండి వచ్చినటువంటి 2 దళాల కింద ఉంటాయా అని పెద్దలు చెప్తారు, పెద్దలు వివరించారు. ఈ 2 లోకాలతో కలిసి వాటి మధ్యలో అంతరిక్షం ఉంది. స్వర్గలోకానికి ఇప్పుడు భూమండలం ఒక ఒక దళం అనుకున్నట్లయితే స్వర్గం ఇంకోవాలనుకుంటే ఆ మధ్యలో ఉండేటువంటి దాన్ని అంతరిక్ష భాగం అంటారు. అంతరిక్షం తదుభయ సంధితం. ఈ రెండిటిని సంధానం చేసేటువంటిదే స్వర్గలోకం, అంతరిక్షం ఇది. కాబట్టి ఈ అంతరిక్షానికి అటు స్వర్గం ఇటేమో భూమండలం ఉంది అనేటువంటిది. ఇందులో అత్యద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావం ఒకటి ఉంది. ఏమిటా భావం అంటే, భూమండలం అంటే ఉదాహరణ మన శరీరం అనుకోండి. మన శరీరానికి మధ్యలో అంతరిక్షం ఒక ఖాళీ స్థలం ఉంది, తర్వాత పైన స్వర్గం ఉంది, పక్కనే స్వర్గం ఉంది. ఈ రెండింటిని వేరు చేస్తోంది ఇది అన్నారు. అంటే ఏమిటి, మనం ఎప్పుడూ కూడా భూమి అంటే మన పదార్థం, మన శరీరం, మన మనసు, మన చింతలు, మన ఆలోచనలు, మన పదార్థాలు నావి అనుకునేటువంటివి ఇవన్నీ కూడా భూమండలానికి సంబంధించినటువంటి విశేషాలు. వీటిల్ని వదిలేసి ఖాళీ స్థలంలోకి వస్తే అటుపక్కన స్వర్గం ఉంటుంది. అంటే ఏంటి, వీటిలన్నిటినీ మనం వదిలిపెట్టేసి వీటిలన్నిటినీ అన్నమాట, నా దుఃఖం, నా ఆరోగ్యం, నా ఇది, నా డబ్బు, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా గోల, నా ప్రవచనాలు, ఈ పదార్థమయమైనటువంటి విషయాలని ఒక్కసారి దాటి బయటికి వచ్చి ఖాళీగా అంటే మనసుని క్లీన్గా చెట్టేసుకుని మనసుని ప్రశాంతంగా పెట్టేసేసుకున్నప్పుడు అంతరిక్షం ఉంటుంది. అంతరిక్షం అంటే అంటే లోపలికి, ఈక్షం అంటే చూడడం. ఏమిటి ఇవన్నీ అని చెప్పి మనం లోపలికి కానీ చూసినట్లయితే ఆ పక్కన స్వర్గం ఉంటుంది, అంటే పరమ సుఖం ఉంటుంది. అంటే వీటిలన్నిటినీ వదిలేసేసి మనసుని
ఖాళీగా పెట్టుకున్నప్పుడు మనకి లభించే ఆ పక్కన ఉండేటువంటిది అంతరిక్షం. లోపలికి మనం చూడగలిగితే అప్పుడు ఉండేటువంటిది స్వర్గము అనేటువంటి విషయాన్ని స్ఫురించేటట్టు ఆయన చెప్పాడు. అంతరేణ అంతరిక్షం తదుభయ సంధితం. ఈ సుఖానికి ఈ దుఃఖానికి ఇప్పుడు ఉదాహరణకి సుఖము దుఃఖం ఉందనుకోండి. సుఖం ఉంది, తర్వాత దుఃఖం వస్తుంది. ఈ సుఖం మధ్యలో ఖాళీ ఉండి కాసేపు ఉన్న తర్వాత దుఃఖం వస్తుందిగా, సుఖం అనుభవించాం. అది అనుభవించిన తర్వాత సుఖం యొక్క ఆ ఇంపాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలం అయ్యేటప్పటికి ఆ సుఖం సంగతి మనకు ఉండదు, అప్పుడు ఖాళీగా ఉంటుంది. అప్పుడు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. తర్వాత వెంటనే ఏ దుఃఖం వస్తుంది. ఈ సుఖ దుఃఖాలకి మధ్యలో ఏముంది? అంతరిక్షం ఉందిగా, ఖాళీ ఉందిగా, ఏమీ లేనటువంటిది ఉందిగా. కాబట్టి ఇవి ఈ భూమండలము, ఈ సుఖము అంటే మన శరీరము, మన శరీరంలోనే ఉండేటువంటి స్వర్గం అంటే ఆ శాంతి, ఆ విమలత్వము, ఆ సాత్వికత్వము, అదంతా కూడా ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిల్ని వదిలేసి ఆ మధ్యలో అంతరిక్షము, అందుకనే అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ సమారాధ్య. ఆ అంతరంలోకి మన మనసును పెట్టుకున్నట్లయితే అప్పుడు అటు భూమండలానికి వెళ్ళం, ఇటు ఆ స్వర్గానికి వెళ్ళం. మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు మనకు ఇటు సుఖం కావాలి, ఇటు స్వర్గ సుఖాలు కావాలి, ఇక్కడ మహత్తరమైన శాంతి కావాలంటే ఈ పక్కకు వస్తూ ఉంటాము. ఇదంతా ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. అదేవిధంగా మహత్తరమైనటువంటి ఈ బ్రహ్మాండ మండలాల్లో కూడా ఈ భూమండలానికి ఆ స్వర్గానికి మధ్యలో అంతరిక్షం ఉంది అని చెప్పారు. ఇది అయిన తర్వాత ఇంకా ఏం చెప్తానంటే, యన్మధ్యగతో భగవాన్ స్తపతాం ప్రతిస్తపన ఆతపేన త్రిలోకీం ప్రతపత్యవభాసయత్యాత్మభాషాసయేష ఉదగయన దక్షిణాయన వైషువత సంజ్ఞాభిర్మాంద్య సైఘ్ర్య సమానాభిర్గతిభిరారోహణ సమానస్థానేషు యథా సవనం అభిపద్యమానో మకరాదిషు రాశిష్వహో అహోరాత్రాణి దీర్ఘహ్రస్వ సమానాన్ని విధత్తే. ఇప్పుడు సూర్యుడి యొక్క గమనం గురించి చెప్తున్నారు కదా. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం చూస్తూ మన భూమండలంలో మించి చూస్తూ ఉండేటువంటి సూర్యుడి యొక్క గమనం ఎలా ఉంటుందో ఆయన చెప్తూ, యతి మధ్యగతే జ్యోతిర్మండలంలో, ఈ జ్యోతిర్మండలం అంటే మనకు కనిపిస్తూ ఉండేటువంటి నక్షత్ర మండలం ఉందో, దాన్నంతటినీ జ్యోతిర్మండలం అనుకుందాం ప్రస్తుతానికి. అవన్నీ వెలుగుల ముద్దలు కాబట్టి ఆ జ్యోతిర్మండలంలో చాలా శ్రేష్టమైనటువంటి వాడు సూర్యభగవానుడు. ఎందుకంటే అవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వాటిలేవో మినుకుమని మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా తేజోవంతంగా వెలిగేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు అనుకున్నట్లయితే అంతరిక్ష లోకానికి మధ్యలో ఉన్నాడు. ఆ పరమాత్మ ఆదిత్యుడు కూడా అక్కడ మధ్యలో ఉన్నాడు. ఇక్కడ మన భూమికి మధ్యలో చూసుకున్నట్లయితే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఇలా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన్ని సెంటర్ బిందువు చేసుకుని గ్రహాలు తిరుగుతున్నట్టుగా మనం భావం చేసుకోవాలి. ముల్లోకాలని గట్టిగా తప్పింపజేస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడు సమస్త లోకాలని కూడా తప్పింపజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన సూర్యుడు మనని తప్పింపజేస్తూ ఉన్నాడు. తర్వాత తన కాంతి చేత ఎక్కువగా ప్రకాశింపజేస్తున్నాడు. తన ఉండేటువంటి కాంతి వల్లే కదా మనం అన్నీ చూడగలుగుతున్నాం. అదేవిధంగా పరమాత్మ యొక్క కాంతి చేత అజ్ఞానంతోనూ చీకట్లోనూ ఉండేటువంటి సమస్తమైనటువంటి లోకాల్ని కూడా పరమాత్మ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనలో ఉండేటువంటి సూర్యుడు అనేటువంటి జ్ఞానం చేతే మనం అన్నీ చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం, ప్రాణం తీసుకోగలుగుతున్నాం. ఇవన్నీ ఉన్నాయిగా, ప్రాణచలనం కలుగుతోందిగా, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాగా. ఎందువల్లంటే ఆయన మనలోనే ఉండి తన యొక్క ప్రకాశం చేత మన శరీరం అంతటినీ చూసుకోగలిగినటువంటి ఉన్నాడు. అటువంటి సూర్యుడు కాలాన్ని ఏ మాత్రము అతిక్రమించకుండా, అంటే పర్ఫెక్ట్ పంక్చువల్గా, ఇంకా ఏ విధమైన ఒక్క సెకండ్ కాదు కదా, సెకండ్లో 1,00,000వ వంతు కూడా తేడా లేకుండా కాలాన్ని అతిక్రమించకుండా ఏం చేస్తూ ఉంటాడంటే మకరం మొదలైనటువంటి రాసుల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ మనకి 12 రాసులు ఉన్నాయి కదా, ఈ రాసుల్లో ఎప్పుడు ఎలా తిరగాలో అలా తిరుగుతూ ఉంటాడు.
మన సూర్యుడు. అదేవిధంగా ఆ బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు కూడా ఈ బ్రహ్మాండ భవనాలన్నిట్లోనూ కూడా రాసుల్లో ఆయన అక్కడ తిరుగుతూ ఉంటాడు. అదే విషయం ఇక్కడ మన సూర్యుడు కూడా ఇక్కడ మన రాసుల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన మెల్లగా మెల్లగా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉండే ఉత్తరాయణంలో పగలు పెద్దదిగా ఉంటుంది, అంటే డైమెన్షన్ పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి చిన్నదిగా ఉంటుందిగా ఉత్తరాయణంలో. అదేవిధంగా ఆయన వేగంగా సంచరించే దక్షిణాయనంలో దక్షిణాయనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వేగంగా సంచరిస్తాడు కాబట్టి పగలు తక్కువైపోయి రాత్రి పెద్దదిగా ఉంటుంది. ఇది కారణంట. సూర్యుడు నెమ్మదిగా ఉత్తరాయణంలో సంచరించడం వల్ల పగలు ఎక్కువసేపు ఉంటుంది. దక్షిణాయనంలో హీ మూవ్స్ ఏ లిటిల్ బిట్ స్పీడీ, కొంచెం స్పీడ్గా ఆయన ప్రయత్నిస్తాడు కాబట్టి పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆయన సమానమైనటువంటి వేగంతో ప్రవహించేటప్పుడు విషువత్తునందు రాత్రి పగళ్ళు సమానంగా ఉంటాయి. అంటే 2 రోజులు వస్తాయి మనకి. అప్పుడు రాత్రి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అలాంటి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే 2 రోజుల్లో అటువంటి వస్తాయి. అటువంటి ఆ దినాల్ని విషవత్తులు అంటారు. కాబట్టి ఆ సూర్యుడు ఆ విధంగా ఉంటాడు. మనలో ఉండేటువంటి సూర్యుడు ఉత్తరం వైపుకి, అంటే మన బ్రెయిన్ వైపుకి ప్రవర్తిస్తూ ఉంటే మనం చాలా మేల్కొని ఉంటాం. అదే నెమ్మదిగా సంచరిస్తూ ఉండేటప్పటికి మన బ్రెయిన్ తగ్గుతూ ఉంటుంది. దీని గురించి రేపటి కార్యక్రమంలో కొంచెం వివరించుకొని ముందుకు వెళ్దాం.